అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను ఒక బిజినెస్ కోచ్గా, లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా ఉన్నాను. ప్రతి సందర్భంలో ఏ విధంగా నమ్మకంతో ఉండాలి అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు ఒక మంచి ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉంటాయనేసి నా అభిప్రాయం. ఎందుకంటే లైఫ్లో కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని పరిస్థితుల్లో కూడా మనం నమ్మకంతోనే ఉండాలి. నమ్మకంగా ఉంటేనే మన ప్రయాణం ముందుకు సాగడానికి అవకాశం ఉంది. నమ్మకంగా ఉంటేనే గొప్ప స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో నమ్మకమే ప్రధానం కనుక ఏ ఫ్రెండ్ సర్కిల్ నిలబెట్టుకోవాలన్నా, ఏ బంధుత్వాన్ని నిలబెట్టుకోవాలన్నా, ఏ పనిలో సక్సెస్ కావాలన్నా నమ్మకం అనేది చాలా కీలకం కనుక నమ్మకంతో ఉండడం చాలా చాలా ప్రధానం. సో మనము మొదటిగా మన సామర్థ్యాల్ని నమ్మాలి. మనకు చాలా ఎబిలిటీస్ ఉంటాయి, చాలా స్కిల్స్ ఉంటాయి, చాలా అనుభవం ఉంటుంది. వాటన్నిటినీ పక్కన పెట్టేసి రకరకాల వాటి కొరకు వాళ్ళు శక్తిమంతులు, వీళ్ళు నాలెడ్జ్ వ్యక్తులు, వాళ్ళు ఇట్లాంటి వ్యక్తులు అనేసి మనల్ని అనుకుంటుంటాము. సో అది కాదు మిత్రులారా. మనకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ శక్తి సామర్థ్యాలని ఇంకా పెంపొందించుకుంటూ, మంచి బుక్స్ రూపంలో చదువుకుంటూ, మంచి వ్యక్తుల యొక్క అసోసియేషన్లో ఉంటూ, మంచి గురువులని ఆశ్రయించు మన సామర్థ్యాలని పెంపొందించుకుంటే మనం నమ్మకంగా ఉండడానికి అవకాశం ఉంది. లైఫ్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచి డ్రెస్అప్తో ఉండాలి. మనం ఏదో రకంగా నడుస్తుందిలే అని కాదు, ఒక మంచి డ్రెస్అప్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఒక నమ్మకం వస్తుంది, మనకు ఒక మంచి ఫీలింగ్స్ కలుగుతాయి. సో అందుకొరకు డ్రెస్అప్ అనేది ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది, ఒక భరోసాని కలిగిస్తుంది, మన యొక్క ఆలోచనల్ని పెంపొందించే విధంగా ఉంటుంది, మన యొక్క నమ్మకాన్ని ద్విగుణీకృతం చేసే ఆలోచనని కలిగిస్తుంది. సో మనం చేసుకునే డ్రెస్ కూడా మనకి హ్యాపీగా ఉంటుంది, చూసే వ్యక్తులకి హ్యాపీగా ఉంటుంది, ఈ సొసైటీలో ఒక ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఆ విధంగా మనం డ్రెస్అప్తో ఉంటే మనం ఒక నమ్మకాన్ని పెంపొందించుకునే మార్గాల్ని సుగమంగా ఉంటుంది. మనము ఒక మంచి చిరునవ్వుతో మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఒక మంచి నమ్మకం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఒక్కోసారి చికాకులా అనిపిస్తుంది, ఒకసారి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, ఒకసారి చాలా క్రిటికల్గా సమస్యలు వచ్చి పడుతుంటాయి. అట్లాంటి సందర్భాల్లో కూడా మనము నవ్వు అనే చిరునవ్వుని మనము ముఖం మీద చిందిస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఎట్లాంటి ఇబ్బందులు అనేది తొలగిపోయి నమ్మకం అనేది పెంపొందించుకొని ఆ సమస్యని సాల్వ్ చేసుకొని ప్రతి సందర్భంలో కూడా నమ్మకంగా ఉండడానికి చాలా కీలకంగా దోహదపడుతుంది. సో మనము ఏదో బాధపడుతున్నట్టుగా ఉన్నంత మాత్రాన అన్ని సమస్యలు ఏమి వెళ్ళిపోవు. అదే ఒక స్మైల్గా ఉంటే, అదే ఒక మంచి నవ్వు ముఖంతో ఉంటే కొన్ని సమస్యలు పోవడానికి, కొన్ని సమస్యలు తగ్గించుకోవడానికి, కొన్ని సమస్యల నుంచి దూరం కావడానికి కూడా దోహదపడుతుంది. సో అట్లాంటి సమస్యలు దూరం పోయినప్పుడు మన మీద మనకు ఇంకా నమ్మకం పెరుగుతుంది. సో అందుకొరకు మనం తప్పకుండా ఒక స్మైల్గానే ఉండాలి. సో అదేవిధంగా మనం ప్రతి సందర్భానికి కూడా సిద్ధంగా ఉండాలి. మన లైఫ్లో కొన్ని కష్టాలు వస్తుంటాయి, కొన్ని నష్టాలనే ఇబ్బందిని చూస్తుంటాం. మనం అనుకునే సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కొన్ని అనుకున్నవి అయితే, కొన్ని అనుకునేవి అవుతుంటాయి, చెప్పలేము. ప్రతి సందర్భాన్ని కూడా సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. అన్ని సందర్భాలు చెప్పి రావు కదా. రేపు ఏ విధంగా ఉంటుందో ఊహించుకోనికి రాదు, వచ్చే నెల ఏ విధంగా ఉంటుందో ఊహించుకోనికి రాదు, వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉందో ఊహించుకోనికి రాదు. మనము ఒక మంచి ఆలోచనలతో, మంచి నమ్మకంతో సిద్ధంగా ఉండి పెంపొందించుకుంటేనే మనం ఏ సిచ్యువేషన్కైనా కానీ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాం. సో నాకు ఇట్లా అయిపోయాయి కదా, అట్లా అయిపోయాయి కదా అనే ఆలోచనలతో కాకుండా మంచి జరగాలనే అభిప్రాయంతో ఉంటూ ఏ సందర్భాన్ని కూడా మనము ముందే సిద్ధంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాము, నమ్మకంగా ఉండగలుగుతాము. అదేవిధంగా మనకు కొన్ని భయాలు ఉంటాయి, వాటిని ధైర్యంగా ధీటుగా ఎదుర్కోవాలి. రకరకాలుగా ఉంటాయి. అది ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, రిలేషన్ ద్వారా కావచ్చు, సమాజం ద్వారా కావచ్చు, లేకపోతే మనంతలకు మనం ఊహించుకొని కూడా కావచ్చు. కొన్ని సందర్భాల్లో భయాందోళనలు కలిగే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆ భయాందోళనని మనం ఒక నమ్మకంతో, మనం ఒక ప్రగాఢమైన విశ్వాసంతో లీడ్ చేస్తేనే వాటికి ధైర్యంగా నిలబడి ముందు వరుసలో ఉండి మన యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంది, అభివృద్ధి ప్రయాణంలో సాగించడానికి అవకాశం ఉంది. సో మనం ఎట్లాంటి పరిస్థితులైనా ధైర్యాన్ని కోల్పోకుండా ఒక శక్తి సామర్థ్యాన్ని కూడగట్టుకొని తెలిసిన వ్యక్తుల యొక్క అసోసియేషన్లో ఉంటే మనకు ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది, చాలా పోరాడగలుగుతాం. అదేవిధంగా మన బలాలపై మాత్రమే దృష్టి పెట్టాలి, కంపారిజన్ మాత్రం చేసుకోవద్దు. ప్రతి ఒక్క వ్యక్తికి బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. ఈ వ్యక్తికి బలాలు మాత్రమే ఉన్నాయి, ఈ వ్యక్తికి బలహీనతలు లేవని చెప్పనీకి లేదు. సమాజంలో అది సృష్టి ధర్మం. ప్రతి ఒక్క వ్యక్తికి ప్లస్లు ఉంటాయి, ప్రతి ఒక్క వ్యక్తికి మైనస్లు ఉంటాయి.
మనము మన బలాలపై మాత్రమే దృష్టి పెట్టాలి. మనకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఏమేమి నాలెడ్జ్ ఉంది, ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉంది, మనకి ఏమేమి మంచి అడుగులు వేస్తున్నాం, ఏమేమి మంచి ఆలోచనలు చేస్తున్నాం, ఏమేమి మంచి పనులు చేస్తున్నాము అన్న వాటి మీద దృష్టి పెట్టి ముందుకెళ్తే తప్పకుండా లైఫ్లో అనుకున్న ప్రకారంగా ముందుకెళ్తాం నమ్మకంతో. అంతేకాని ఎప్పుడు చూసినా మనకున్న వీక్నెస్లు ఏదో ఒకటో రెండో మూడో కొన్ని ఉంటాయి మనిషి అన్నప్పుడు. సో ఆ వాటి మీద ఆలోచన చేసుకుంటూ ఆ వాటి మీద కాలం వెళ్ళదీస్తూ పుణ్యకాలం గడిచిపోతుంది మిత్రులారా. సో అందుకొరకు మన బలాల మీద దృష్టి పెట్టి వాళ్ళు మాత్రమే అభివృద్ధి పయనంలో సాగిపోతున్నారు, బలహీనతల్లో దృష్టి పెట్టి లోపలికి కూరుకుపోతున్నారు. సో అదేవిధంగా మనం ఏ ఒక్కరితో కూడా కంపారిజన్ పోల్చుకోవద్దు. ఎందుకంటే ఒకరు హైట్గా ఉన్నారని, ఒకరు పొట్టిగా ఉన్నారని, ఒకరు చాలా అందంగా ఉన్నారని, ఒకరు అందవిహీనంగా ఉన్నారని ఇది కాదు మిత్రులారా. ఒకరు బక్కగా ఉన్నారని, ఒకరు లావుగా ఉన్నారని ఇది కాదు. మనకు స్కిల్స్ కావాలి, మనకు ఒక టాలెంట్ కావాలి, మనకు ఒక బ్రతుకు తెరువు బాటలు కావాలి. సో మనము ఎవరు ఏ విధంగా ఉన్నారనేది కాదు, మనంతలకు మనమే పోటీ పడుతూ నిన్న ఏ విధంగా ఉన్నాం, ఈరోజు ఏ విధంగా ఉన్నాము, రేపు ఏ విధంగా ఉండాలి, మనంతలకు మనము ఆ విధంగా పోటీ పడుతూ నిన్నటికంటే ఈరోజు నేర్చుకుంటూ, ఈరోజు కంటే రేపు ఎక్కువగా నేర్చుకుంటూ లైఫ్ని ముందుకు తీసుకుపోలే ప్రయత్నం చేయాలి. మంచి అభివృద్ధి పయనంలో ముందుకెళ్ళాలి. ఆ విధంగా గట్టి నమ్మకంతో ఉండాలి. అదేవిధంగా మనకు ఆసక్తి ఏది ఉంటే వాటిలో మాత్రమే వెళ్ళాలి. ప్రపంచంలో చాలా పనులు ఉన్నాయి, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, సో అది ఎవరో చెప్పింది కాకుండా నీకు నచ్చిన పనిని నువ్వు చేస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తావు, నువ్వు ఎంతైనా అంత లైఫ్లో ఎదగడానికి అవకాశం ఉంది. 100%గా మన లైఫ్లో ఏదో ఒక వాటి మీద 100%గా మనకు ఒక స్కిల్ ఉంటుంది, మనకు ఒక ఆసక్తి ఉంటుంది, మనకు ఒక చేయాలని తపన ఉంటుంది. అది ఒక ప్యాషన్ మాత్రమే. ఆ ప్యాషన్ని మనం చేసుకుంటూ వెళ్తేనే అవుతాం. కానీ ఎవరో చేస్తున్నారు కదా, ఎవరో డెవలప్ అవుతున్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేస్తున్నాను కాదు. నీకేది ఇంట్రెస్ట్ ఉంది, నీకేమి చేయాలనిపిస్తుంది, నీ అంతరాత్మ ఏం చెప్తుంది, ఆ ప్రకారంగా ముందుకెళ్తే తప్పకుండా లైఫ్లో బాగుపోవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం ఎక్కువ ఓవర్ థింక్ చేయకూడదు. మనం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాని గురించి మదన పడుతూ అనవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నాం కదా, అనవసరంగా ఆ నిర్ణయం తీసుకున్నాం కదా అనే ఆలోచన కాకుండా ముందుకు సాగిపోతూనే ఉండాలి. నిర్ణయం గురించి ఎక్కువగా ఆలోచన చేసేస్తే మైండ్ మీద ఎఫెక్ట్ అవుతుంది, లైఫ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లాంటిది కాకుండా నీవు ఏ నిర్ణయం అయితే తీసుకున్నావో గట్టి నమ్మకంతో ముందుకెళ్తే తప్పకుండా అనుకున్న ప్రకారంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. సో మనం నమ్మకాన్ని పెంపొందించుకునే దానికి ఎన్నో రకరకాల ఆలోచనలు, ఎన్నో రకరకాల పనులు, ఎన్నో రకరకాల అసోసియేషన్లు, ఎన్నో రకరకాల గురువుల యొక్క సాన్నిధ్యంతో మనము అమ్మ నాన్నలతో నేర్చుకున్నాం, పెద్దవాళ్ళతో నేర్చుకున్నాం, గురువులతో నేర్చుకున్నాం. సో ఈ విధంగా మనం ఒక మంచి అసోసియేషన్లో ఉండి ఒక మంచి నమ్మకాన్ని పెంపొందించుకొని లైఫ్లో ఒక గొప్పగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. మరి ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ ఎన్నో బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేయాలని. మీరు ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ ఇంకా అద్భుతంగా ఎంతోమందికి కావాలి కనుక స్టూడెంట్స్కు, అన్ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి, మార్కెటింగ్ మిత్రులకి, బిజినెస్ వ్యక్తులకు ప్రతి ఒక్కరికి కావాల్సిన వీడియోస్ మన యువర్స్ కోచ్ మల్లయ్య ఛానల్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ ఎంతోమందికి షేర్ చేస్తే వాళ్ళ జీవితాల్లో కూడా మంచి మార్పులు, మంచి అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.